అభివృద్ధికి తోడు ఆదర్శం జతైతే గ్రామాలను అభివృద్ధి చేయాలన్న ఆదర్శం నెరవేరుతుందని నా కోరికండి. ఏదైతే ఇంకా గ్రామాల్లో పేదరికం ఉంది, ఇంకా పారిశుద్ధ్యం కూడా ఇంకా కావాల్సి ఉంది. ఇవన్నీ కూడా చేయాలి అంటే సర్పంచ్గా లేనప్పుడు ఇంకా ఎలా చేయాలి అని మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఈ బిఎన్విగా మనం ఉంటూ మనం లైఫ్ లాంగ్ చేయొచ్చు. ప్రస్తుతానికి మా గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం ఒకటి చేశారండి. దాదాపు 500 మొక్కలు నాటారు మా గ్రామంలో. తర్వాత మా గ్రామంలో ప్లాస్టిక్ నిషేధాన్ని కూడా అమలు చేస్తున్నారు. అలాగే ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక ఆవిడకి 7,000 రూపాయలు అన్యాయం జరిగింది. ఆవిడ తీసుకోకపోయినా తీసుకున్నట్టుగా అతను చూపించేసరికి ఆవిడ కంగారు పడి మా దగ్గరికి వస్తే, అంటే మా బిఎన్విస్ దగ్గరికి వస్తే మళ్ళీ మేము అందరం కూర్చొని అతన్ని పిలిపించి ఆ సమస్యను పరిష్కరించి ఆవిడకి మళ్ళీ 7,000 రూపాయలు ఇప్పించగలిగారు మా బిఎన్విస్. నేను 2006 నుండి 2010 వరకు సర్పంచ్గా పనిచేసినాను. సర్పంచ్గా కొన్ని పనులు మాత్రం చేసేందుకు వీలుంటాయి, కానీ ఒక భారత్ వాలంటీర్గా ఇక్కడ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే సెంట్రల్ ప్రభుత్వం అయితే వచ్చినటువంటి 255 పథకాల గురించి ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించి అందవలసిన వాళ్ళందరికీ ఆయా పథకాలు అందేటట్టు అధికారాన్ని నిలదీసి నా గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆ పథకాలు అందేటట్టు చేయాలన్న సత్సంకల్పంతోటి ఈ మంచి కార్యక్రమంలో నేను పాల్పంచుకున్నందుకు అవకాశం కల్పించినటువంటి కమిషనర్ గారికి నేను ఎంతో ధన్యవాదాలు తెలుపుతూ, ఏఎంఆర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థ ఒక వినూత్నమైన ప్రోగ్రాంని నిర్వహించింది. ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకోవటంలో ఒక మహోన్నతమైన ఆశయంగా మేము భావించాము. ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా నేను సైతం అన్న పద్ధతిలో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించి 100% జయప్రదం చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మీరంతా భాగస్వాములు కావాలని, ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మనసా వాచా కర్మణ కోరుతూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. నేను ఎలక్షన్లో ఉన్నప్పుడు ఆ చేసినటువంటి పని వాగ్దానాలు ఇంకా 3 పనులు 4 పనులు నిలబడిపోయినాయి. ఈ రూపంగా ఆ పనులన్నీ భారత్ వాలంటరీగా పనులన్నీ నెరవేర్చు కదా అని చెప్పేసి మేము ఈ వాలంటీర్గా తీసుకుంటున్నాము. మానవ సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నది ఏ సర్పంచ్ అయినా కానీ దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి సేవ చేసే ముందుకు వస్తారు.